హాయ్ ఫ్రెండ్స్. ఇట్లా ఫ్యాట్ మనము పాత అట్ట ముక్కలు ఉంటాయి కదా, ఇట్లా తీసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. నేను పాతది ఇది చాలా, అయినా ఇది వాడుతున్నానంటే ఇది బాగా మంచిగా కటింగ్ బాగా వస్తుంది. అయినా ఎంత పాతకైనా ఇదే వాడుతున్నాను నేను. అది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ కట్ చేసి పెట్టుకున్నా. ఇట్లా కట్ చేసుకోవడం వల్ల చాలా తొందరగా అవుతుంది జాకెట్ కుట్టడం. ఇది మీకు కూడా ఉపయోగపడుతుందేమో అని వీడియో ఇందులో పెడుతున్నాను. ఇదైతే చాలా ఇంకా షేప్ పట్టీలు అయితే నేను ఇట్లా అన్నీ ముందే గీసి పెట్టుకుంటాను. చూసారా, ఇది ఫ్రంట్ పార్ట్. ఈ షేప్ అన్నీ మంచిగా కరెక్ట్ మెజర్మెంట్ తీసుకున్నామంటే ఈజీగా కటింగ్ అయిపోతుంది మనకి. క్రాస్ పట్టీ ఒకటి, హ్యాండ్స్ ఇవి కూడా చక్కగా నేను అన్నీ తీసి పెట్టుకుంటాను. ఇంకా అంత ఈజీగా జాకెట్ మీరు ఎంత ఈజీగా రానోళ్ళు కూడా ఒక్కసారి కటింగ్ అయితే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా చక్కగా ఇదే కుట్టుకోవచ్చు. అస్తమాటు ఈ మెజర్మెంట్లు తీసుకోవడం ఇవన్నీ అవసరం లేదు. చక్కగా ఇట్లా కుట్టారంటే కరెక్ట్ వస్తుంది బ్లౌజ్ కూడా. కానీ 4 పీసులు ఇట్లా కట్ చేసి పెట్టుకుంటాను నేను ఎప్పుడు. ఇది ఎన్ని సంవత్సరాలు అట్లే వాడుతున్నా కానీ ఇది మళ్ళీ మార్చలేదు. ఎందుకంటే మళ్ళీ మెజర్మెంట్స్ అయ్యి కుదరవు సరిగ్గా. కానీ చక్కగా ఈ ఒక బట్ట మంచిగా పేర్ చేసుకుని దానిపైన ఈ పీసెస్ అన్నీ పెట్టేస్తాను. ఇలా పెట్టి మార్కింగ్ చేసేసి చక్కగా కట్ చేసుకుంటే 1/2 అవర్లో ఈజీగా అయిపోతుంది. చాలా తొందరగా అవుతుంది కటింగ్ అయితే. మీరు కూడా ఇట్లా ఈజీగా కట్ చేసుకుంటారని నేను ఇట్లా చూపిస్తున్నాను. హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా చాలా ఈజీ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్. మెడ అయితే నేను ఇట్లా పెట్టుకోవాలి, ఎందుకంటే తర్వాత మెడ ఏ మోడల్ పెట్టుకుంటామో తెలియదు కాబట్టి ఇట్లా పెట్టినా నేను. కొంచెం వదిలేసి ఇట్లా పెట్టి తర్వాత మళ్ళీ కట్ చేసుకోవచ్చు. ఇంతవరకు పీస్ తీసేసుకోవాలి. షేప్ పట్టి కూడా మెడ దగ్గరే వచ్చేస్తుంది. అట్లా కొంచెం వదిలితే అప్పుడు మనం ఏ మోడల్ కావాలో తర్వాత కట్ చేసుకోవచ్చు. బ్యాక్ పైన ఇది బ్యాక్ మెడ, బ్యాక్ ఇట్లా మెజర్మెంట్లో అస్తమాటు తీసుకోకుండా ఇట్లా చూసుకుంటే కొలతలు మంచిగా కుదిరితే బాగుంటుంది. కటింగ్ ఇట్లా చేస్తే ఈజీగా. మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఎప్పుడు జాకెట్ పోయినా ఇలా చక్కగా 10 నిమిషాల్లో కట్ చేసేసుకుంటాను. కట్ చేసి కుట్టుకుంటాను. ఇంత ఈజీగా ఉంటుంది ఇట్లా మనం అన్ని పీసెస్ కట్ చేసి పెట్టుకుంటే. ఓకే, తీసుకోవాలన్న మెజర్మెంట్స్ పెద్ద పని ఉంటుంది కదా. డాట్స్ కూడా పెట్టేసుకోవాలి ఇట్లా ముందే. మనం ఫ్యాడ్ మీద పెట్టుకున్నాం కాబట్టి ఈజీ అవుతుంది. అంతేనండి, ఇంత చక్కగా ఏ పీస్ కా పీసు కట్ చేసేసుకోవాలి. కట్ చేసి ఇది లైనింగ్, ముందు లైనింగ్ ఇట్లా కట్ చేసేసుకుంటాను. అప్పుడు జాకెట్ పీస్ తీసుకుని దాంతో కుట్టేసుకుంటాం అన్నమాట. ఇంక ఈ కట్ చేస్తే ఎంతోసేపు పట్టదు. క్రాస్ బెల్ట్కి వదిలేను కదా, అది అక్కడ నుండి క్రాస్ బెల్ట్ అందులోనే వచ్చేసినాయి. తక్కువ పీస్ కూడా తక్కువ పడుతుంది మనకి. ఇది ఇంకా అన్నీ పెడదాం అనుకున్నా కానీ వీడియో పెద్దగా అయిపోతుంది, అందుకే ఇట్లా చిన్నగా పెట్టుకున్నా. ఇట్లా ఏ పీస్ కా పీసు కరెక్ట్ ఉందో చూసుకుని కట్ చేసేసుకుంటే కరెక్ట్ బ్లౌజ్ ఫిట్టింగ్ మంచిగా వస్తుంది. చాలా బాగుంటుంది ఇట్లా కుడితే. మీకు కూడా ఈజీ అవుతుంది. ఇంకా హ్యాండ్స్ ఇట్లా కట్ చేసేసుకోవాలి అంతే. ఫ్రంట్ పార్ట్ క్రాస్ పట్టీలు ఇక్కడ వేస్తాం కదా,
అండ్ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న. ఫ్రంట్ పార్ట్ డాట్స్ అవి పెట్టుకోవాలి, అటు ఇటు డాట్స్ పెట్టుకోవాలి 2 పీసెస్కి. హ్యాండ్స్ లోతు కూడా, చంక లోతు కూడా తీసేసుకున్నాను నేను. హ్యాండ్స్ ఇవి లైనింగ్ బ్లౌజ్ బట్ట. లైనింగ్ ముందు కట్ చేసుకుంటే ఈజీగా. ఇది మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్